అందరికీ నమస్కారం. పెన్షనర్లందరికీ మరో ముఖ్య ప్రకటన అయితే కనుక వచ్చేసింది. పెన్షన్ పెంచుతూ నిర్ణయం, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. తెలంగాణ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలుకు సిద్ధమైంది. చేయూత పెన్షన్ల పెంపు పైన కొత్త ఫార్ములా ఆలోచన చేస్తోంది. హామీ అమలు చేస్తూనే ఒకేసారి ప్రభుత్వం పైన ఆర్థిక భారం పడకుండా కొత్త ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఎన్నికల సమయంలో చేయూత పెన్షన్ను 4,000కు, దివ్యాంగుల పెన్షన్ 6,000కు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పుడు కొత్త ఆలోచనల మేరకు ఈ హామీ అమలుపైన బడ్జెట్లో స్పష్టత ఇచ్చేలా కసరత్తు సాగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు చేయూత పథకం కింద ఇస్తున్న పెన్షన్ పెంపు పైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పెన్షన్ మొత్తాన్ని విడతల వారీగా పెంచాలని భావిస్తోంది. ప్రస్తుతం చేయూత పథకం ద్వారా వృద్ధులు, ఒంటరి మహిళలు, అలాగే ఎయిడ్స్ రోగులు, డయాలసిస్ రోగులు, చేనేత, గీత కార్మికులు, బీడీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 2,016 రూపాయల చొప్పున, అలాగే దివ్యాంగులకు 4,016 రూపాయల చొప్పున పెన్షన్ అందిస్తోంది. అయితే ఎన్నికల సమయంలో చేయూత పెన్షన్ 4,000కు, దివ్యాంగుల పెన్షన్ 6,000కు పెంచుతామని కాంగ్రెస్ అయితే హామీ ఇచ్చింది. కాగా పెన్షన్ల పెంపు నిర్ణయం అమల్లోకి తెస్తే భారీగా ఆర్థిక భారం పడే అవకాశం ఉండడంతో కొత్త ఫార్ములా పైన కసరత్తు చేస్తున్నారు. విడతల వారీగా అమలు చేయడం ద్వారా లబ్ధిదారుల్లో కొంతమేర సానుకూలత ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విడతల వారీగా పెంచితే తొలి విడతలో 500 రూపాయలు పెంచాలన్న అభిప్రాయంతో ప్రభుత్వం ఉందని సమాచారం. ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికీ 6 గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్, సన్నబియ్యం వంటి హామీల్లో అమల్లోకి తెచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు పెన్షన్ల పెంపుపై దృష్టి సారించింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రస్తుతం 4,42,70,000 మందికి పెన్షన్ అందుతోంది. ఇందుకోసం ప్రతి నెల 950 కోట్ల వరకు ఖర్చు అవుతోంది. ఈ పెన్షన్ ప్రస్తుతానికి 500 రూపాయల చొప్పున పెంచితే నెలకు 210 కోట్లు అదనంగా అవసరమవుతాయి. అంటే ఏడాదికి 2,500 కోట్లకు పైగా ప్రభుత్వంపై భారం పడనుంది. దీనిపై తుది నిర్ణయానికి వచ్చాక బడ్జెట్లో కూడా ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. తొలి విడతలో పెంచాలని భావిస్తున్న మొత్తాన్ని కూడా కలిపి బడ్జెట్లో కేటాయింపులు చేసే విధంగా కసరత్తు అయితే కొనసాగుతోంది. చేయూత పెన్షన్లు ఇలా విడతల వారీగా పెంచుతూ ఎన్నికల నాటికి 4,000కు తీసుకెళ్లే విధంగా ఆలోచన చేస్తున్నారు. దీనిపైన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టత ఇచ్చేలా కార్యాచరణ అయితే సిద్ధం కాబోతోందని సమాచారం.